రాజ్యం పార్టీ జనసేన పార్టీగా రూపాంతరం చెందింది అని చెప్పి నేను దీన్ని లింక్ చేస్తున్నానని మీకు అనిపించవచ్చు. కానీ ప్రజారాజ్యం పార్టీకి దెబ్బేసిన కేసినేని నానిని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎంకరేజ్ చేస్తారా అన్నది నా ప్రశ్న. కృష్ణాంజలి గారు, రవిశంకర్ గారు నా మాట వినపడుతుంది? వినిపిస్తుంది, చెప్పండి. రవిశంకర్ గారు నా మాట చెప్పండి. రవి, నాకు పవర్ పోయింది, బట్ నా వాయిస్ మీకు వినపడవచ్చు. వినిపిస్తుందండి. ఇక్కడ చిరంజీవిని అదే విధంగా వీళ్ళందరినీ బీజేపీ మళ్ళీ తిరిగి రాజకీయాలు యాక్టివ్ చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎదగటానికి చేసేటువంటి ప్రయత్నం. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ ని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రోజున దేవాలయాలకు సంబంధించినటువంటి యాత్ర, ఈ విధమైనటువంటి సనాతన ధర్మం పేరు మీద ఆయన చేస్తున్నటువంటి యాత్రలన్నీ కూడా బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగమే. దీంట్లో బీజేపీ సొంతంగా బలం పుంజుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కేసినేని నాని ఇలాంటి వాళ్ళని లీడర్లని చేర్చుకోవటం ద్వారాగా ఖచ్చితంగా బీజేపీ సొంతంగా ఎదగటానికి అవకాశాలు ఏర్పడతాయి. అదే విధంగా జనసేనతో కలిసి రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళిద్దరు కలిసి జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి ఉపయోగపడేటువంటి అంశాలే ఇవన్నీ కూడా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని విషయాలు. కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీని ఎట్టి పరిస్థితిలో డిక్టేట్ చేయగలిగినటువంటి స్థితిలో బీజేపీ లేదు. అందుకని అనివార్యంగా వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలని చూడటం తప్ప వాళ్ళనేమి బెదిరించలేరు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు, ఆ అనుభవం ఉంది. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో విభేదించడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని చంద్రబాబు నాయుడు చూశాడు కాబట్టి భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చెయ్యబోడు కూడా. ఒకవేళ అలా చేస్తే నారా లోకేష్ భవిష్యత్తు రాజకీయాలకు కూడా బీజేపీ అడ్డుకట్ట వేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ భయం కూడా చంద్రబాబు నాయుడుకి ఉంది. కాబట్టే ఈ రోజున నరేంద్ర మోడీని ఏ సభల్లో చూసినా సరే ఎంత పొగుడుతున్నాడు ఆయన. ఒక స్థాయి ఈ రోజున బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో, ఎన్డీఏ ముఖ్యమంత్రి గాను, తెలుగుదేశం ముఖ్యమంత్రి గాను లేడు చంద్రబాబు నాయుడు. మొన్న విశాఖపట్నం సభ కానీ మిగతా సభలో కానీ మన ఢిల్లీ ఎన్నికల సమయంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవన్నీ కూడా మనం చూసాం కదా. చంద్రబాబు నాయుడు అసలు ఇంత ఈ స్థాయికి ఎందుకు దిగజారాడు, ఇంత ఎందుకు పొగుడుతున్నాడు అని తెలుగుదేశం శ్రేణులు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. తెలుగుదేశం శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు బీజేపీకి ఇంత సాగిల పడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకవేళ బీజేపీ కన్నా బయటికి వెళ్ళినా 135 సీట్లు ఉన్నాయి కదా, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా అని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు తెలుసు బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయాలు ఎలా ఉంటాయో. మహారాష్ట్ర లాంటి, ఏకనాథ్ షిండే లాంటి అనేక ప్రయోగాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీని కూడా చీల్చే ప్రయత్నాలు కూడా బీజేపీ చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ భయంతోనే చంద్రబాబు నాయుడు బీజేపీ చెప్పినట్టుగా వాళ్ళకు వంతపడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అందుకని కేసినేని నాని చేరికనే చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో అపోజ్ చేయడం, చేసినా కూడా బీజేపీ వినదు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రవిశంకర్ గారు, ఇక్కడ పురంధేశ్వరి ఇంట్రెస్టో లేదా ఇంకోల్డ్ ఇంట్రెస్టో కాదండి. ఇక్కడ పురంధేశ్వరి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బీజేపీకి సంబంధించిన మొత్తం మానిటరింగ్ చేసేటువంటిది ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కొంతమంది లీడర్లు చేస్తున్నారు. అదే విధంగా నితిన్ గడ్కరీ లేదా నేరుగా అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తాన్ని కూడా చూస్తున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపుకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళనేమి డిక్టేట్ చేయగలిగిన, డైరెక్ట్ చేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయని నేను అనుకోవటం. నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే కేసినేని నాని బీజేపీలో చేరిక సంబంధించినటువంటి అఫీషియల్ వార్తను మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు. కేసినేని నాని బీజేపీలో చేరతారనే అంశం మీద మీ విశ్లేషణ అందించినందుకు. సో కేసినేని నాని విజయవాడ మాజీ ఎంపీ, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఆయన 2 సార్లు గెలిచారు. సో ఆయన ఈ ఫలితాలు 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన వైసీపీకి రిజైన్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళుతూ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆయన ఫీలర్స్ వదులుతూ ఉన్నారు. ఆల్రెడీ ఆయన సన్నిహితులతో రహస్య భేటీలు కూడా జరుపుతూ ఉన్నట్టుగా మనకున్న సమాచారం. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో భారతీయ జనతా పార్టీ 2029లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇండివిజువల్గా ఎదగాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్కి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ రోడ్ మ్యాప్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన కూడా చేసినట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద టాక్ వినిపిస్తోంది. సో రాజకీయాల్లో ఏదైనా